ఏపీ డిప్యూటీ సీఎం పవన్ పై ప్రశంసలు కురిపించారు జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. ఉపాధి హామీ పథకానికి సంబంధించిన 2,000 కోట్ల నిధుల్ని నియోజకవర్గాల అభివృద్ధికి కేటాయించడం అభినందనీయమని చెప్పారు. గత ప్రభుత్వం చేతకానితనం వల్ల ఉపాధి హామీ నిధులు సరిగ్గా వినియోగించలేకపోయారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ నిధుల్ని డిప్యూటీ సీఎం పవన్ వెలికితీసి అభివృద్ధికి వినియోగించడంపై హర్షం వ్యక్తం చేశారు. మేజర్ పంచాయతీలైనటువంటి హెడ్ క్వార్టర్ అయినటువంటి నియోజకవర్గానికి హెడ్ క్వార్టర్ అయినటువంటి జగ్గంపేట గ్రామ పంచాయతీకి 10 కోట్ల రూపాయలు కేవలం సిమెంట్ రోడ్లు, డ్రైన్స్ నిర్మాణం చేయడానికి, అలాగే గోకవరం మేజర్ పంచాయతీకి 10 కోట్ల రూపాయలు, అది సిమెంట్ రోడ్లకి, డ్రైన్స్ నిర్మాణం చేయడానికి శాంక్షన్ తేవడం జరిగింది. ఇప్పటికే కమిషనర్ పంచాయతీరాజ్ నుంచి 100 కోట్లు పైబడి ఎస్టిమేట్లు తయారవుతున్నాయి. ప్రతి గ్రామంలోనే ఉన్నటువంటి మిగిలినటువంటి సిమెంట్, గతంలో వేసినటువంటి సిమెంట్ రోడ్లు కాక డ్రైన్స్ అన్ని కూడా, ఎన్ని డ్రైన్స్ ఉంటే అంత డ్రైన్స్ కూడా పూర్తి చేసే విధంగా ఇవాళ ఎస్టిమేట్లు తయారు చేస్తున్నాం ప్రతి గ్రామానికి కూడా. అలాగే గ్రామాల నుంచి పొలాలకు వెళ్ళేటటువంటి కొంత రోడ్లు అన్నింటినీ కూడా గ్రావెల్ రోడ్లుగా గతంలో వేసాం. నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా నిధులు ఇచ్చినటువంటి సందర్భంలో మళ్ళీ ఈరోజు కూడా ఆ కొంత రోడ్లని మెటల్ రోడ్లుగా కూడా తయారు చేయడానికి ఎస్టిమేట్లు తయారు చేయమన్నాను. నా కాన్సెప్ట్ కానీ, నా ఆలోచన కానీ, ఇక్కడ 175 కాన్స్టిట్యున్సీలని లెక్కేసుకుంటే 100 కోట్లు వస్తుంది ఒక్కొక్క కాన్స్టిట్యున్సీ. కానీ ఎన్ఆర్జీఎస్ మెటీరియల్ కాంపోనెంట్ ఏదైతే ఉందో అది లెక్కేసుకున్నా ఆకలి ఎక్కువ ఉన్నటువంటి నాకలేటి శాసనసభ్యులు సాధించుకోవాల్సింది సుమారు 150 కోట్ల వరకు కూడా నిధులు తేవాలనే ఆలోచన నాకు ఉంది. ఈ సెప్టెంబర్ నెలాఖరు లోపలనే ఈ నిధులన్నింటినీ కూడా తెచ్చి 150 కోట్లని తెచ్చి కూటమి